గురుస్వామి అంటే ఎవరు? మా గురుస్వామి మంచి గురుస్వామి మాల వేసి మాకు వ్రతమిచ్చినారు. ఎవరు గురుస్వామి? వారికి ఉండవలసినటువంటి ఆ చిన్న క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటుందా? ఎలా ఎంచుకోవాలి ఒక గురుస్వామిని అంటే గూగుల్ కాదు, గురుస్వామి అని వెతకండి. గూగుల్ మాల ఎప్పుడు వేసుకోవాలి, గూగుల్ ట్రైన్ టికెట్ ఉందా, గూగుల్ శబరిమలలో ఉందా, గూగుల్ కాదు, గురుస్వామి. గురుస్వామియే. స్వామి ఓ గురుస్వామి. ఆ గురుస్వామి పాదాల దగ్గరికి వెళ్ళండి. ఆ పాదాలను తీసుకొని మీ ఒడిలో కూర్చొని మీరు తొడ మీద పెట్టుకొని స్వామి పాదాలు పట్టండి. గురుస్వామి నేను దీక్ష తీసుకోబోతున్నాను, అయినా నాకు అనుగ్రహం, ఆ స్వామి వారి యొక్క దీక్షను నాకు అనుగ్రహించండి అని చెప్పి గురుస్వామి దగ్గర ప్రాధాయపడండి. ఆ గురుస్వామి మీకు దీక్షను ఇస్తారు. ఎలాంటి గురుస్వామిని ఎంచుకోవాలి? ఆ గురుగారు కూడా ఒకనాటి కన్యస్వామి కదా మీలాగా, ఆయన కూడా వాళ్ళ గురుగారి దగ్గర ఇలాగే దీక్ష తీసుకుంటారు. గురుస్వామి అన్న తర్వాత ఒక చిన్న చిన్న క్వాలిఫికేషన్, స్వామి మేము చదువుకోలేదండి, మాకు ఇవన్నీ తెలియదండి అని చెప్పడానికి లేదండి. మీరు చదువుకోలేదా, సీనియర్ స్వామిగా ఉండండి, కానీ గురుస్వామి వేషం వద్దు. గురుస్వామి అంటే సమ్ క్వాలిఫికేషన్స్ ఆర్ దేర్. వారు చేయవలసింది మాలాధారణ మంత్రం తెలిసి ఉండాలి, మాలా విసర్జన మంత్రం తెలిసి ఉండాలి, ఇరుముడి కట్టే మంత్రం తెలిసి ఉండాలి, శబరి యాత్రకు తీసుకువచ్చే మార్గం తెలిసి ఉండాలి, అయ్యప్ప స్వామి వారి యొక్క పూజలో గణపతి అష్టోత్తరం, కుమారస్వామి అష్టోత్తరం, అయ్యప్ప స్వామి వారి అష్టోత్తరం 3 తెలిసి ఉండాలి, 18 నమస్కార శ్లోకాలు తెలిసి ఉండాలి, కాస్త అనుష్ఠానకర్తగా ఉండాలి. దానికి కుల మతం ఏది లేదు. అలాంటి ఒక గురుస్వామి ఎంచుకొని వారి దగ్గర దీక్ష తీసుకోండి. ఏమండి నేను 30 సార్లు వెళ్ళానండి, మేము చదువుకోలేదు. మేము గురుస్వామి అంటే ఏమండి మీరు చదువుకోలేదు కదా, చదువుకున్న వారిని, మీ పక్కన ఉన్న వారిని, మీ దగ్గర ఉన్న వారిని, బాగా మంత్రం తెలుసున్న వారిని ప్రమోట్ చేసి అతని గురుస్వామిగా ఎంచుకోండి. మీరు సీనియర్ స్వామిగా ఉండండి. గురుస్వామి అంటే కొమ్ములేం కాదు. అక్కడ గురుస్వామి రారా ఆజా ఆజా అని శబరిమలలో 18 ఎక్కించి మీకేమో ప్రత్యేక దర్శనాలు, ప్రత్యేక యాత్రలు అంటూ లేదు అక్కడ. మనం మాత్రమే మన ఊర్లో గురుస్వామి 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 వస్తే ఆయనకు పూలాభిషేకం చేయడం, కంకణాలు వేయడం, పూలు కుమ్మరించడం, చల్లడం, శాల్వలు చాపడం. అక్కడ పోతే ఆయన దేవాలయంలో ప్రతి భక్తుని హృదయం ఒక శబరిమల, భూలోక కల్పతరువు శబరిమల. ఎలా చెప్పారు? జాతి లేదు మతము లేదు అందరూ సరిసమం, శబరిమలై సన్నిధిలో స్నేహమనే సంగమం. ఎవరెవరు వెళ్ళాలి? పేద లేదు రాజు లేదు ఎందులేని అద్భుతం, అంతులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. ఆ యొక్క సిద్ధాంతాన్ని తెలిసిన వారి గురుస్వామి. అదేదో ఒక పెద్ద ఇదిలాగా చూపించేసుకొని ఆ 40 రోజులు మాత్రం వీరికి ఇక్కడ చూడగానే ఇలా గొప్పగా ఇలా ముడుచుకొని కూర్చోవడం, పూజలో పోతే కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవడం, ఇలా చూడడం అందరినీ లేదు. గురుస్వామి అంటే గురుస్వామియే. గురుస్వామి దైవమే. గురుస్వామి ఈజ్ అ మెసేజ్ టు ద సొసైటీ. ఇంకా కొంతమంది ఉత్తమ గురుస్వాములు ఉంటారు, చాలా గొప్పవారు. వారు వీరు ఒక పూజకు పిలిచి ఉంటారు, ఆ యజమాని అక్కడ పూజ చేస్తూ ఉంటారు. ఈయన ఒకవేళ ఆయన గుర్తించకపోతే ఆయన మాలలంతా వేస్తూ ఉంటారు, అందరికీ టవల్స్ షాల్వలంతా కప్పుతుంటారు. ఒకవేళ పొరపాటుగా ఈయన దగ్గరికి వచ్చేటప్పుడు అయిపోయి ఉండొచ్చు, లేదా అందుబాటులో లేక ఉండొచ్చు. ఏమయ్యా మమ్మల్ని పిలిచి అవమానిస్తావా, నేను ఈసారి గురుస్వామి. అక్కడ అవమానించాలని ఎవరు పిలవరండి, పొరపాటుగా అయ్యి ఉంటుంది. భగవంతుడు నిర్ణయించాలి మీ మెడ మీద మాల పడాలి, శాలువ పడాలని ఆయన నిర్ణయించుండాలి. మీ మీద పడకపోతే ఆ నిర్ణయాన్ని తెంచేసుకోండి. ఓహో నాకు ఈరోజు అనుగ్రహం లేదేమో సంతోషపడండి. ఇలాంటి భావన రావాలి. ఆ గురుస్వామి సేవ చేయాలి. అప్పట్లో ఒకప్పుడు కన్నె పూజ అంటే గురుస్వామి గారు ఉదయమే వారింటికి పోయి అంబలం కట్టి, అరటి దాంతో కట్టి, మాలలన్నీ వేసి, పంచామృతం చేసి, పూజలు చేసి, ఆ యొక్క భక్తుల్ని ఆనందపరిచి ఆశీర్వదించపరిచే ఒక గురుస్వామి. ఇప్పుడంతా కాదు, టైంకి రావడం, టైంకి చేయడం, పోవడం, పెట్టడం, కూర్చోడం, ఆ యొక్క వస్త్రధారణ, పూల అభిషేకము, పూల మాలలు, కంకణాలు ఇవే అయిపోయిందే. కానీ భక్తి శ్లోకం తెలియాల్సిందే, 3 శ్లోకం తెలియాల్సిందే, నమస్కార శ్లోకం చేయాల్సిందే. అలాంటి వారే గురుస్వామి. అలాంటి గురుస్వామిని ఎంచుకోండి. మిగతా అలా తెలియలేదా వారిని సీనియర్ స్వామిగా అనండి. శరణమయ్యప్ప.